హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంక ఇక్కడ రేపైతే నాగుల పంచమి ఉందనగా ముందు రోజు అండి ఇది జొన్నలు ఉంటే నానబెట్టేసి కొంచెం ఆరబెడదామని చెప్పేసి పేలాలు చేయాలని చెప్పి ఇంకా వేయించాలని చెప్పేసి కడిగి ఆరబెట్టేసానండి. అవి అయితే తర్వాత బాండీలో అయితే ఇలా వేయించుకొని తీసి పక్కకు పెట్టుకోవాలండి. ఇంకేంటంటే ఇక్కడ నాగుల పంచమి రోజు మళ్ళీ పెనము అట్లాంటివి ఏం పెట్టొద్దండి పొయ్యి మీద, అందుకని ముందు రోజే వేయించి పెట్టాను. ఇంకా అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు అండి. ఇంకా పిల్లలకైతే నాగుల పంచమి రోజు కూడా స్కూల్ ఉండే అండి, అందుకని ఆ రోజు అయితే మార్నింగే లేసాను. ఎర్లీ మార్నింగ్ 4 o'clock అట్లా లేచి వాళ్ళకి టిఫిన్ ప్రిపేర్ చేసి మళ్ళీ బాక్స్లో పెట్టి పంపించాను స్కూల్కి అయితే. ఇంకా పిల్లలు అయితే 7:30 కల్లా వెళ్ళిపోతారు కదండి. వాళ్ళు వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేశాను ఇంట్లో పనులు అయితే. ఇంకా కొన్ని క్లీనింగ్ అయితే మార్నింగే చేసేసా లేవగానే. ఇంకా మార్నింగ్ అయితే పిల్లలకి పులిహోర అయితే ఈజీగా ఉంటుంది కదా అండి, మామిడికాయ పులిహోర అయితే చేసి పంపించాను వాళ్ళకి బాక్స్లో పెట్టి. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత వంట కూడా చేశానండి. సాంబారు ఇంకా కాకరకాయ కారం అయితే చేసాను మధ్యాహ్నం కోసమని. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే ఇంకా మెల్లిగా డబల్ అయితే ఉంటుందండి వంట పని నాకైతే. పిల్లల కోసం అని ఒకటి చేస్తా ఫస్ట్, తర్వాత మళ్ళీ మధ్యాహ్నం కోసం మా కోసం అని చేస్తా. ఇంకా మా వారు కూడా ఆఫ్టర్నూన్ అట్లా వస్తాడు కదా, మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్ళి. ఇంకా ఈరోజైతే మా పెద్ద బాబుకి అయితే సివిల్ డ్రెస్ అని చెప్పానండి, అందుకే సివిల్లో వెళ్ళారు. ఇంకా పెద్ద బాబు అయితే తనంతా తానే వెళ్ళిపోతాడండి బస్ దగ్గరికి అయితే. ఇంకా మా చిన్నపిల్లలకైతే నేను వెళ్ళి ఇంకా బస్ ఎక్కించి రావాలి. వెళ్ళిందాక మా చిన్నోడు ఏడుస్తూ ఉంటాడు, రా మమ్మీ అని. ఇంకా అలానే బస్ ఎక్కించిన క్లిప్ అయితే తీసుకున్నానండి చిన్నది. ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయారండి. పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చేసి ఇంక ఇంట్లో పనులన్నీ చేసేసుకొని పూజ కూడా చేసుకున్నానండి ఇంట్లో పొద్దున్నే. ఇంకా మన ఇంట్లో అయితే మందార చెట్టు పువ్వులు అయితే చాలా ఇస్తుందండి. ఎక్కువ కొనే పనులు కూడా ఉండదు నాకైతే, ఎప్పుడో ఒకసారి తీసుకుంటాను ఇంకా దేవుడి కోసం అనే పువ్వులు. ఇంకా మన గార్డెన్లో ఏమేమి చెట్లు ఉన్నాయని మీకు తెలుసు కదండి. ఇంకా పువ్వులు అయితే బాగానే వస్తాయి, ఇంకా రోజ్ ఫ్లవర్స్ కూడా బాగానే వస్తాయండి. ఇంకా మల్లె చెట్టు కనకాంబరాల చెట్టు కూడా ఉంది కదండి, ఇంకా కావాల్సినప్పుడు సీజన్లో అయితే అవి కూడా వస్తాయి. ఇంకా ఎప్పుడు అయితే కనకాంబరాలు అయితే వస్తూ ఉంటాయండి. ఇంక ఇష్టం వచ్చినప్పుడు అవి తెప్పుకొని పెడతా ఉంటా, దేవుడికి పెడతా, నేను పెట్టుకుంటా అప్పుడప్పుడు. ఇంక ఇక్కడైతే బెల్లంతో పాయసం అయితే చేశానండి, కొంచెం లైట్గా చక్కెర బెల్లం వేసి చేశాను. ఇంకా గుడి దగ్గరికి నైవేద్యంగా ఏమైనా స్వీట్ తీసుకెళ్ళాలి కదండి, అందుకోసమని రవ కేసరి కూడా చేశాను. కాకపోతే ఇంకా పిల్లలు అది ఎక్కువ తినరని చెప్పేసి ఇది కూడా చేశాను అనమాట. ఇంకా మీకు తెలుసు కదండి మన ఇంట్లో అయితే గార్డెన్లో పత్తి చెట్టు అయితే ఉందని చెప్పేసి, ఇంకా మనకు సీజన్తో సంబంధం లేకుండా పత్తి అయితే ఇస్తుందండి. ఇంకా అప్పుడే పత్తి అయితే వచ్చేసింది. ఇంకా నేను కూడా తెంపి దేవుడి దగ్గర అయితే పెట్టాను. ఇంకా గుడికి వెళ్ళాలని చెప్పేసి మన ఇంట్లో వచ్చిన పత్తితోనే వస్త్రం కూడా తయారు చేశానండి, కాకపోతే వీడియో తీసుకోలేదు. ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంట్లో కూడా పూజ చేసుకొని వెళ్ళామండి. వెళ్ళేటప్పటికైతే 9 అయితే అయింది గుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి. ఇంకా మేము వెళ్ళేటప్పుడు అయితే ఎక్కువ మంది ఎవరు లేరండి గుడి దగ్గర అయితే, ఇంకా తొందరగా వెళ్ళి వచ్చేసాము. అప్పుడే వస్తున్నారు ఇంకా కొంతమంది అయితే. ఇంకా వెళ్ళి పాలు అయితే పోసినామండి గుడి దగ్గరికి అయితే. ఇంకా ఇక్కడైతే అక్కడ అమ్మవారికి అయితే పాలు పోసిన తర్వాత ఇక్కడ వెనకాల గుడి ఉందండి ఇంకొకటి, శివుని గుడి అయితే. అక్కడికి వెళ్ళి ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా పంతులు అయితే చెప్పిండు కొన్ని నీళ్ళతో అభిషేకం చేయమన్నారు. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ మా వారు కూడా వచ్చారండి గుడికి అయితే, అనుకోకుండా ప్రసాదం ఇచ్చాను. అలానే ఇంకా అమ్మవారి దగ్గర తీసుకున్న వస్త్రం అయితే ఇలా పుస్తలకైతే వేసుకుంటున్నానండి, కొంచెం కట్టుకోవాలి కదా. ఇంకా మీరందరూ నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి మీ అందరికీ.